మறுபడిயும் మధ్యలో మహిమపడువதாக. మహా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క నామం మన మధ్యలో మహిమపరచబడును గాక. இப்பொழுது நாம் ஒளியின் பிள்ளைகளாக நியாய தீர்ப்பிலிருந்து కాపాడపట్టవர்களாக நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். మనం ఇప్పుడు వెలుగు పిల్లలముగా న్యాయ తీర్పులో నుంచి తప్పించబడినటువంటి వారముగా కనబడుతూ ఉంటున్నాము. விசேஷமா நம்முடைய நிலை இப்பொழுது என்னன்னா தேவனுடைய பிள்ளைகள். ఇప్పుడు విశేషముగా మన యొక్క స్థితి ఏమిటంటే దేవుని యొక్క పిల్లలము. కొలస్సీయుల మొదటి అధ్యాయంలో మనం వాసిக்கிறோம். కొలస్సీయులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుతున్నాము. ஒரு காலத்திலே நாம் அந்நியர்களா இருந்தோம். ఒక కాలం செய்கையினாலே தேவனுக்கு சத்துருக்களா இருந்தோம் சொல்லுது. ఒక కాలంలో మనం అన్యులుగా ఉండి వ్యర్థమైనటువంటి పనుల చేత దేవునికి శత్రువులుగా ఉన్నామని చెప్పి రాయబడి ఉంది. ஆனால் இன்று நாம் தேவனுடைய பிள்ளைகளா இருக்கிறோம். కానీ ఇప్పుడు మనము దేవుని యొక్క పిల్లలముగా ఉంటున్నాం. நம்முடைய பெயர் பரிசுத்தவான்கள். మన పేరు పరిశుద్ధులు. நம்முடைய நிலை தேவனுடைய பிள்ளைகள். మన యొక్క స్థితి దేవుని యొక్క పిల్లలు. நம்முடைய நம்பிக்கை நாம் நித்திய ஜீவனுடையவர்களா இருக்கிறோம். మన యొక్క నిరీక్షణ మనకు నిత్య జీవము ఉన్నదని చెప్పి మరి విశ్వసిస్తున్నాము. இவைகளை எல்லாம் நமக்கு ஈவாக கொடுத்த கர்த்தரை ஆராதிக்கும்படியாக வந்திருக்கிறோம். వీటన్నిటిని కూడా మనకి ఈవిగా ఇచ్చినటువంటి ప్రభుని ఆరాధించిన కొరకే మనం వచ్చి ఉన్నాము. ఆరాధనకు ప్రయోజనமாக, ఆరాధనకు ప్రయోజనకరముగా ఎఫెసీయులకు எழுதின நிருபம் 1వ అధికారం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, 7వ వచనాన్ని చదువుకుందాము. அவருடைய கிருபையின் ஐஸ்வர்யத்தின்படியே இவருடைய இரத்தத்தினாலே பாவ மன்னிப்பு ஆகிய மீட்பு இவருக்குள் நமக்கு உண்டாயிருக்கிறது. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అదే 2వ అధికారం 4వ వచనంలో వాసిக்கிறோம். 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చదువుతున్నాము. எபேசியர் అదే ఎఫెసీయులకు రాసిన தேவனோ இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளவராய் நம்மில் அன்பு கூர்ந்த தம்முடைய அன்பினாலே அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்தவர்களா இருந்த அக்கிரமங்களிலும் பாவங்களிலும் மரித்தவர்களா இருந்த நம்மை கிறிஸ்துவுடனே கூட உயிர்ப்பித்தார், கிருபையினாலே రక్షించబడ్డారు என்று சொல்றாரு. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారము ఎండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహా ప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. தேவனுடைய இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளவராய் நமக்கு கிடைத்தது என்னன்னா, అక్రమంகளிலும் పావంகளிலும் మరితలా இருந்த நாம் உயிர் பெற்றோம். దేవుడు కరుణా సంపన్నుడు అనడానికి కారణము మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు మనలను ఆయన கிருபையின் ஐஸ்வர்யம் என்னன்னா, పావ మన్నిపు ఆగియ మీట్పు ఆయన రక్తத்தினாலே நமக்கு கிடைத்தது. ఆయన యొక్క కృపా మహదైశ్వర్యం ఏమిటనగా ఆయన యొక్క రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఇది రెండైమే పెట్టుకొన్నబడుతున్నా అసలు ఈ రెండింటిని పొందుకున్నటువంటి మీతో నేను చెప్తున్నాను. 8వ వచనం వాసిக்கிறேன். கிருபையினாலே விசுவாசத்தை கொண்டு ரட்சிக்கப்பட்டீர்கள், இது உங்களால் உண்டானதல்ல, தேவனுடைய ஈவு என்று சொல்லி வாசிக்கிறோம். 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. நாம் కాపాడబడుம்படி நம்ம எதுவுமே செய்யல. మనము రక్షించబడడానికి మనం ఏమి కూడా చేయలేదు. அவருடைய கிருபையின் ஐஸ்வர்யத்தையும் அவருடைய இரக்கத்தின் ஐஸ்வர்யத்தையும் நம்ம நம்பணும். ఆయన యొక్క కృపా మహైశ్వర్యాన్ని మనము విశ్వసించాము. அது மூலம் நமக்கு கிடைத்திருக்கிறது என்ன அப்படின்னா, பாவ மன்னிப்பாகிய மீட்பு, అక్రమத்தில் మరితలా இருந்த நாம் ఉయిర్తెల్లపட்டிருக்கிறோம். దాని వల్ల మనకు కలిగింది ఏమిటంటే పాపముల వలన చచ్చినటువంటి మనకు మరి జీవము, అలాగనే తీర్పులో నుంచి మనం తప్పించబడి ఉన్నాము. కొలస్సీయుల 1వ అధికారంలో వాసిக்கிறோம். కొలస్సీయులు మొదటి అధ్యాయంలో ఇలాగ చదువుతున్నాము. 13లో இப்படியா வாசிக்கிறோம். இருளின் அதிகாரத்தினின்று நம்மை விடுதலையாக்கி தமது அன்பின் குமாரனுடைய ராஜ்யத்துக்கு உட்படுத்தினவருமா இருக்கிற பிதாவை స్తోత్రిக்கிறோம் என்று சொல்லி வாசிக்கிறோம். ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. நாம் இருளுக்கு அடிமையா இருந்தோம், మనము అంధకార సంబంధమైన అధికారానికి దాసులుగా இன்று தேவனுடைய ராஜ்யத்துல இருக்கிறோம். ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం ఉన్నాము. நமக்கு இந்த நிலையை கொடுக்கும்படியாக, మనకు ఈ స్థితిని ఇచ్చుట కొరకై நம்முடைய தேவன் நமக்கு பாராட்டினது என்னன்னா அவருடைய அன்பு. మన దేవుడు మన పట్ల చూపించినది ఏమిటంటే ఆయన యొక్క ప్రేమ. దేవుని ఇయల్బే అன்பు.
దేవుని యొక్క మరి ఆ యొక్క హృదయమే ప్రేమగా ఉంటున్నది. அந்த அன்பின் மிகுதினால கொலோசையர்ல வாசிக்கிறோம், அவருக்காகவே, அவருக்கென்று, அவருக்குள் సకలము పడకపట్టది. ఈ యొక్క కొలొస్సీ పత్రికలను మనం చదువుతాము. ఆయన కొరకే సమస్తము కూడా సృష్టించబడ్డాయని చెప్పి రాయబడి ఉన్నది. நம்மளை குறிச்சு வாசிக்கிறோம், நாம் துக்கிரியினாலே சத்துருக்களா இருந்தோம், தேவன் இல்லாதவர்களா இருந்தோம், நம்பிக்கை ఇల్లాదవர்களா இருந்தோம். మనల్ని గురించి అయితే మన దుష్ట క్రియల వలన మరి దేవునికి విరోధముగా జీవించినటువంటి వారం అని చెప్పి రాయబడి ఉన్నది. இத பாருங்க, தேவனுடைய அன்பின் விளைவு என்ன அப்படின்னா, ஒண்ணுக்குமே உதவாதவரா இருந்த நம்மை காப்பாற்றுவதற்காக எல்லாத்திலும் மேன்மையானவர், மகிமையானவர் நமக்காக இந்த பூமிக்கு అడిమయాయి வந்தார். మనలను రక్షించిన కొరకే, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి దేవుడు మరి ఆయన ఈ భూలోకానికి మనల్ని రక్షించిన కొరకే దిగి వచ్చాడు. வந்தவர் தாழ்ந்த நிலைமையில இருந்துவிட்டு போய்விடாமல் நம்முடைய நிலையை அவர் எடுத்துக்கொண்டார். ఆయన వచ్చినటువంటి ఆయన ఆ స్థితిలోనే ఉండి వెళ్ళిపోకుండా మన మరి స్థితిని ఆయన తీసుకున్నాడు. நாம் அக்கிரமங்களிலும் பாவங்களிலும் மருத்துவர்களா இருந்தோம்ல, அந்த நிலையை அவர் எடுத்துக்கொண்டு நமக்கு அதுல இருந்து விடுதலை. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన యొక్క స్థితిని ఆయన తీసుకున్నాడు. அவரை நியாயம் விசாரித்த நியாயாதிபதி சொல்லுகிறார், இவரிடத்துல ஒரு குற்றமும் காணவில்லை. ఆయనను న్యాయం విచారించినటువంటి ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, ఈయనలో ఏ ఒక్క పాపం లేదని అంటున్నాడు. 3 முறை இப்படியாக அவர் அறிவிக்கிறார். 3 రీతిలుగా లేక 3 సార్లు ఈ రీతిగా ఆయన అడగబడుతున్నాడు. குற்றமில்லாதவரும் மாசில்லாதவரும் பரிசுத்தருமாகிய தேவன் நம்முடைய இடத்துல நின்று நம்முடைய పాపங்களையும் అక్రమங்களையும் அவருடைய உடல்ல சுமந்து తీర్తాர். ఏ ఒక్క పాపం ఎరగినటువంటి, దోషం ఎరగినటువంటి ఆ యొక్క పరిశుద్ధ దేవుడు మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన శరీరానిపైకి తీసుకున్నాడు. அதன் விளைவு என்னன்னா, நமக்கு அந்த தண்டனை இல்லை. దాని వలన మనకు ఆ యొక్క దండన అనేది, శిక్ష అనేది మనకి తప్పించబడింది. பாவத்தின் சம்பளம் மரணம் என்ற அந்த நீதியின்படி நம்முடைய நிலையை அவர் எடுத்துக்கொண்டதுனாலே அந்த సిలువైలో நமக்காக మరణத்தை రుసుమారు. పాపమునకు వచ్చేటువంటి జీతం మరణం అని చెప్పి రాయబడినట్లుగా మనకు ఆ యొక్క స్థితి కలగాలి కదా, ఆయన ఆ ఒక స్థితికి మరి ఆయన அதனாலே நம்ம மீது மரணத்திற்கு அதிகாரம் இல்லை. కనుక మన పైన మరణానికి అధికారం లేదు. நம்முடைய இரட்சகர் நமக்காக மரித்து அடக்கம் பண்ணப்பட்டார். మన రక్షకుడు మన కొరకు మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. 3வது நாள்ல உயிரோடెழுந்து முதல் பலனானார். 3వ దినమున ఆయన పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా ఉంటున్నాడు. இதன் மூலம் நமக்கு கிடைச்சிருக்க நம்பிக்கை என்னன்னா, மிக பெரியது. దీని వలన మనకు కలిగినటువంటి ఆ యొక్క నిరీక్షణ ఏమిటనగా, எபேசியர் 2ஆம் அதிகாரம் முதல் வசனம் வாசிக்குது, நம்மளை சுட்டி காட்டுது, అక్రమங்களிலும் పాపங்களிலும் మరితోలా இருந்தோம். ఎఫెసీ 2:1 మనలను ఇలాగా చూపిస్తున్నది, అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారం అని. ஆனால் நம்முடைய இரட்சகர் நமக்காக மரித்து அடக்கம் பண்ணப்பட்டு 3ஆம் நாள்ல உயிரோடு எழுந்து நமக்கு நம்பிக்கையை கொடுத்திருக்கிறார். என்ன நம்பிக்கைனா, நாம் நித்தியமாய் அவரோடு கூட வாழ போகிறோம், உயிரோடு எழுந்து அவரை போலவே. కనుక మన రక్షకుడు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినందువలన మనకు ఒక జీవముతో కొన్ని నిరీక్షణ మనకి ఇవ్వబడింది. ఎలాగనగా, ఆయనతో కూడా మన రక్షకుడు తిరిగి లేచాడు కనుక మనం కూడా నిత్యం ఆయనతో జీవిస్తామన్నటువంటి నిరీక్షణ. வசனம் வாசிக்கிறேன். கிறிஸ்து இயேசுவுக்குள் அவர் நம்மிடத்தில் வைத்த தயவினாலே தம்முடைய கிருபையின் மகா மேன்மையான ஐஸ்வர்யத்தை வருங்காலில் நம்ம மீது விளங்க செய்வதற்காக அவர் கிருபையினால் இயேசு கிறிஸ்துவுக்குள் நம்மை அவரோட கூட எழுப்பி ఉన్నతంగా அவரோட கூட உட்காரவும் செய்தார். 6వ వచనము 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. இன்று நாம் கிறிஸ்துவோடு கூட ఉన్నతంగా దేవుడి వలదు పార్శ్వలో ఉట్కార్ந்திருக்கிறவர்களா இருக்கிறோம். ఇప్పుడు మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలములో క్రీస్తుతో కూడా మనం எப்படி கிடைத்ததுன்னு சொல்றதுன்னா, ఇది ఎలాగ మనకు దొరికిందంటే, கிறிஸ்து இயேசுவுக்குள் தேவன் நம்மையில் வைத்த கிருபையின் ஐశ్వర్యத்தினால இது நமக்கு கிடைத்தது. క్రీస్తు యేసులో దేవుడు మన పైన చూపించినటువంటి కృపా మహదైశ్వర్యం ద్వారా ఇది మనకు కలిగినట్లుగా. இதற்காக நம்முடைய தேவன் கொடுத்த விலை மிகவும் பெரியது. దీని కొరకు దేవుడు చెల్లించినటువంటి వెల చాలా మరి అమూల్యమైనది. సంగీతం 49 வாசிக்கிறோம்,
ஒரு சகோதரனுக்காக ஐஸ்வர்யத்தின் மேல் நம்பிக்கை வைத்திருக்கிற ஒருவன் என்னுடைய சகோதரனுக்காக எதையாகிலும் தேவனிடத்துல கொடுத்து அவனுடைய ஆத்மாவை மீட்டுக் கொள்ள வேண்டும் என்று விரும்பினால் அது முடியாது என்று வேதம் சொல்லுகிறது. కీర్తనలు 49లో మనం చదువుతాము, ఏ సహోదరును తన యొక్క స్నేహితుడి కొరకై మరి క్రయము చెల్లించుట అది అది కూడనటువంటి కార్యం అని చెప్పి మనం చూస్తున్నాము. அவருடைய ஆத்ம மீட்பு அருமையானது, அது ஒருபோதும் முடியாது என்று சொல்லியிருக்கு. అతని యొక్క ఆత్మరక్షణ చాలా విలువైనది, అది ఎన్నటికీ కూడా వెల కట్టలేమని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. ஆனால் நம்முடைய வாழ்க்கையில ஆத்ம மீட்பு உண்டாயிருக்கிறது. కానీ మన జీవితంలో ఆత్మరక్షణ మనకు దొరికి ఉన్నది. அப்படி என்றால் நமக்கு கொடுக்கப்பட்ட விலை என்ன? దాని కొరకు మన కొరకు చెల్లించబడినటువంటి వెల ఏమిటి? அவருடைய பரிசுத்தமான ரத்தம், ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము. பைபிள் சொல்லுதுல, கிரயத்துக்கு வாங்கி கொள்ளப்பட்டீர்கள். கொரிந்தியர்ல வாசிக்கிறோம், கிரயத்துக்கு கொல்லப்பட்டீர்களே, క్రయానికి మీరు కొనబడ్డారని చెప్పి రాయబడి ఉన్నది. நம்மை வாங்கி கொள்ளும்படியாக அவர் சிந்திய விலை என்னன்னா அவருடைய ரத்தம். మనను కొనుక్కుంటకు ఆయన చిందించినది తన యొక్క స్వరక్తము. இதுதான் எபேசியர் 1ஆம் அதிகாரத்திலையும் கொலோசியர் 1ஆம் அதிகாரத்திலையும் வாசிக்கிறோம். அவருடைய ரத்தத்தினாலே பாவ மன்னிப்பு ஆகிய மீட்பு கிறிஸ்துவுக்குள் நமக்கு உண்டாயிருக்கிறது. ఇదే ఎఫెసీలో గాని కొలసీలో గాని మనం చదువుతాము, ఆయన యొక్క రక్తం వలన పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. பாவ மன்னிப்பை மீட்பையும் பெற்றுக்கொண்ட ஜனங்களாக ரட்சிக்கப்பட்டவர்களாக நாம் இருக்கிறோம். ఇప్పుడు పాప క్షమాపణ పొందినటువంటి రక్షించబడినటువంటి వారముగా మనం ఉంటున్నాము. நமக்கு கிடைத்திருக்கிற தகுதி என்ன தெரியுமா? ஒரு பெரிய தகுதி, தேவனுடைய பிள்ளைகள். మనకు ఇవ్వబడినటువంటి స్థితి ఏమిటనగా దేవుని పిల్లలం అనేటువంటి అధికారం. இந்த நாள் காலையில కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో மரித்தவர்களாக தேவனுடைய தண்டனைக்கு உரியவர்களாக இருந்த நம்மை, చచ్చినటువంటి లేక దేవుని యొక్క శిక్షకు మాత్రమే గురి కావలసినటువంటి మనలను உயிர்ப்பிக்க செய்து அவருடைய பிள்ளைகளாய் மாற்றி இன்று சபையாக அவருடைய சொந்த ஜனமாக நம்மை வைத்திருக்கிறார். బ్రతికించి ఆయన పిల్లలుగా చేసుకొని సంఘములో మనలను ఆయన చేర్చున్నాడు. உயிரோடு எழுந்து அவர் நமக்கு கொடுத்திருக்கிற நம்பிக்கை என்னன்னா, நாம் அவரோடு கூட ఉన్నதத்திலே யுகாயுகமாய் வாழ போகிறோம். ఆ యొక్క జీవముతో లేచినందువల్ల మనకిచ్చినటువంటి ఆ యొక్క నమ్మకము ఏమిటనగా యుగాయుగములు ఆయనతో. யாருக்கு இது கிடைச்சிருக்குன்னு பார்த்தா, ఎవరికి ఇది దొరికినదని మనం చూసినప్పుడు மரித்து போனவர்களா இந்த நமக்கு, చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకు நம்ம எவ்வளவு நன்றியுடையவங்க. అప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. நம்ம ஒண்ணுமே செய்யல, మనం దీని కొరకు ఏమి కూడా చేయలేదు. நம்முடைய உயிரை கூட நம்ம நேசிக்கல, మన యొక్క ప్రాణాన్ని కూడా మనము ప్రేమించలేదు. அவர் நம்மை நேசித்து நமக்காக விலையை கொடுத்து நம்மை அவருக்கென்று வாங்கி அவருடைய இடத்துல அவரோடு கூட உட்காரும்படி நமக்கு ఆయన మనలను ప్రేమించి ఆయన తన సొత్తుగా మనల్ని కొనుక్కొని ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. இதை அவருடைய குமாரன் மூலமாக நமக்கு நிறைவேற்ற நம்முடைய தேவனுக்கு நாம் நன்றி சொல்லுவோம். ఇది తన యొక్క కుమారుని ద్వారా నెరవేర్చినటువంటి దేవునికి మనము స్తోత్రము చెల్లించాలి. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து மூலமாய் ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా நம்மை ரட்சித்த మనల్ని రక్షించినటువంటి நம்முடைய தேவாதி தேவனை, మన యొక్క దేవాతి దేవుణ్ణి, அப்பா பிதாவே என்று சொல்லக்கூடிய உரிமையை கொடுத்தவரை, అబ్బా తండ్రిని పిలిచేటువంటి అధికారమును ఇచ్చినటువంటి சபையாக దేవుణ్ణి సంఘముగా, పరిశుద్ధులముగా, தேவனுடைய பிள்ளைகளாக, దేవుని యొక్క పిల్లలముగా, ஒருமனப்பட்டவர்களாக, ఏక ఆత్మతో ఉన్నటువంటి వారముగా, மிகுந்த ஆனந்த சந்தோஷத்தோடு, మహా ఆనంద సంతోషముతో கர்த்தரை உயர்த்தி ఆయనను హెచ్చించి துதித்து ఆయనను స్తుతించి அவரை ஆராதித்து ఆయనను ఆరాధించుదాము. దేవుని నామం మహిమ. దేవుని యొక్క నామం మహింపండుగాక. ఆమేన్. ఆమేన్.